హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక్కొక్క కళ ఉంటుంది. మీ దగ్గర ఏం కళ ఉంది, అసలు మీ కళ ఏంటో ఒకసారి నాకు కమెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే మీ కళలు నెరవేరుతున్నాయా? అసలు మీ కళలు ఏంటి? ఎవరికైనా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా అని ఉంటుంది. ఎందుకంటే అందరికీ కోరికే ఒక మంచి ఇల్లు ఉండాలి, అది మన సొంత ఇల్లు అయి ఉండాలి, మనం పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేయగలగడానికి ఉండాలి, మనం హరీబరీగా జాబ్కి వెళ్ళిపోయి పిల్లలతో ఉండి అలానే టెన్షన్స్ ఉండకూడదు, మనం ఒక మంచి కార్ కొనాలి, పిల్లలతో ఎక్కడికైనా ట్రావెల్ చేసేయాలి, లేదంటే వయసు అయిపోయాక నాకంటూ రెస్ట్ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది కదండి. మరి ఆ కళ నిజానికి మీకు నెరవేరుతుందా? మరి మనం చూసుకుంటే మనం అదే ఇంట్లో ఉంటున్నాం, రెంట్ తీసుకుంటూ, ఆ ఇల్లు బాగోకపోయినా దానికే ఆ పూతలు పోస్తున్నాం. లేదంటే పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిద్దాం అనుకునే మనం కూడా కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోయి చిన్న స్కూల్స్లో చదివించాల్సి వస్తుంది. లేదంటే గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్కి మనం వెంటాడుతున్నాం, ఎందుకంటే మన దగ్గర అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి. మన దగ్గర కారు కొనాలనుకున్నా కూడా, మన ఆలోచన పెద్దగా ఉన్నా కూడా మనకి బండే కుదురుతుంది. ఎందుకంటే మనకి బండి కొనేంతే ఉంది, అది కూడా ఒక్కొక్కసారి సెకండ్ హ్యాండిల్ అవుతుంది. అదేమన్నా పాడైపోతే ఆ బండినే వాడాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ అయ్యాక కూడా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ 60 ఏళ్ళకు కూడా పెన్షన్ లేదంటున్నారు. అంటే మనం ఎంత కష్టపడినా కూడా ఆ జాబ్లో 60 ఏళ్ళకి మనకి రావట్లేదు జీతం. అంటే 60 ఏళ్ళ తర్వాత కూడా ఒక ముసలాయన కానీ ముసలవ్వ కానీ చెయ్యాలి అంటే పని అవుతుందండి. 40 ఏళ్ళకి ముసలి వాళ్ళు అయిపోతున్నట్టు పరిస్థితి వస్తుంది ఇప్పుడు. మరి ఇవన్నీ నిజంగా కావాలి అంటే మనకి ఎప్పుడవుతుంది? మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు. కానీ అసలు ఇప్పుడెందుకు కుదరట్లేదంటే అది కూడా ప్రాబ్లం డబ్బే. ఎందుకంటే మన కలల్ని డబ్బు మాత్రమే చేయనివ్వట్లేదు. డబ్బు ఎందుకు చేయనివ్వట్లేదంటే ప్రాబ్లం ఇన్ఫ్లేషన్ అండి. ఖర్చులు, మనకి రోజువారీ అయ్యే ఖర్చులు 1940 నుండి 50లో ₹10 మాత్రమే నెలకి ఒక కుటుంబానికి అయితే, ఇప్పుడు 2020 నుండి 30 వచ్చేసరికి అసలు ఊహించగలరా అండి? 1,00,000 నుండి 2,00,000 అవుతుంది. అసలు అది మనం పెట్టగలిగేదా? కానీ పెట్టాల్సి వస్తుంది. మనకు వచ్చేదంతా నెలకి మహా అయితే 15,000, 20,000, 30,000. కానీ మనకు అయ్యే ఖర్చు ఎంత? 1,00,000. కాబట్టి మనం అప్పులు చేస్తూనే ఉన్నాం, ఆ అడ్జస్ట్మెంట్ లైఫ్లో బతుకుతూనే ఉన్నాం. విసుగొచ్చింది కదా. మరి ఈ విసుగునంతా పక్కన పెట్టేసి, ఇక ఈ జాబ్స్ కంటే నేను ఇంకేదో చేస్తే బాగుంటుంది అని మళ్ళీ మీరు ఏదో బిజినెస్ చేసి మీరేదో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? అయినా సరే మీ కళలు అలానే ఉండిపోయినాయా? మరి మళ్ళీ మీరు ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా? జీరో ఇన్వెస్ట్మెంట్తో 100% సక్సెస్ మీరు అవ్వాలి అని అనుకుంటే ఒక్కసారి నాకు కాల్ చేయండి. ఎలా చేయాలి అనేది నేను చెప్తా, ఎందుకు చేయాలో మీరు ఆలోచించండి. నాతో చేయకలపండి, ఎలా చేయాలో దాని యొక్క మార్గం నేను చెప్తానండి. నిజంగా నిజంగా మీ కళను నెరవేర్చడానికి నేనున్నాను. మరి ఎలా చేయాలో తెలుసుకోవడానికి, ఎందుకు చేయాలో అనే క్లారిటీ మీకుందా? అసలు ఎందుకు చేయాలి? ఎందుకు డబ్బు కావాలి? మీకు ఆ డబ్బు ఎందుకు అవసరం? ఎంత అవసరం? నెలకి ఎంతైతే సరిపోతుంది? ఇలాంటి క్లారిఫికేషన్స్ కనుక మీకుంటే ఎలా చేస్తే సరిపోతుంది అనేది కూడా నేను చెప్తాను. రండి, తెలుసుకోండి, నాకు వెంటనే కాల్ చేయండి. లేదు, మీ ఫ్రెండ్స్ కన్నా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకన్నా ఈ మెసేజ్ని వెంటనే షేర్ చేయండి. ఎంతో హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ కళ్యాణి కృష్ణ. తెలుసుకోవాలి అనుకుంటే నా నెంబర్ 9398559210. థ్యాంక్ యూ.